మనకు 7th చాప్టర్లో వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, యాగాలు మరియు ఆశ్రమ ధర్మాల గురించి టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఎండోమెంట్ ఆఫీసర్ పేపర్ 2లోని 7th చాప్టర్లో. మనం ఆ 7th చాప్టర్లో ఈరోజు వివిధ ఆశ్రమ ధర్మాల గురించి డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే ఈ ఆశ్రమ ధర్మాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా మొన్న సెక్షన్ 57 గురించి వీడియో చేసేటప్పుడు ఆయన పేరు తెలియదు, కానీ ఆయన ఏమన్నాడంటే వీడియో ఇంకొంచెం డీటెయిలింగ్గా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది. సో అందువల్ల కేవలం ఆశ్రమ ధర్మాలకు సంబంధించి మాత్రమే దాదాపు 2.5 పేపరు వీడియో చేయడం జరిగిందనమాట, దాదాపు 5 పేజీలు. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇక్కడ మనకి ఆశ్రమ అంటే పురాతన మరియు మధ్యయుగ యుగాల హిందూ గ్రంథాలలో చర్చించబడిన జీవిత దశల వ్యవస్థ. చూడండి, ఆశ్రమ అంటే పురాతనము మరియు మధ్యయుగ యుగాల హిందూ గ్రంథాలలో చర్చించబడిన జీవిత దశల వ్యవస్థ. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఆయా దశలు ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక దశ, తర్వాత నుంచి తర్వాతకి ఒక దశ, ఆ విధంగా డిస్కస్ చేసేది ఆశ్రమాన్ని అంటారు. ఇక వీటిని వర్ణాశ్రమ ధర్మాలు అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ఆశ్రమ ధర్మానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. సో అందువల్ల వీటిని వర్ణాశ్రమ ధర్మాలు అని పిలుస్తారు. ఇక 3వ పాయింట్ వచ్చేసి, వర్ణ ధర్మాన్ని బట్టి బ్రాహ్మణులు జ్ఞానాన్ని పొంది ఇతరులకు బోధించాలని, క్షత్రియులు రాజ్యాన్ని సంరక్షించి పాలన చేయాలని, వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ చేయాలని, శూద్రులు పై వర్ణాల వారికి అనగా బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి సేవ చేయాలని ఈ వర్ణాశ్రమ ధర్మాలు సూచిస్తాయన్నమాట. అయితే ఇవి జన్మతః సంక్రమించేవి కాదని, మనిషి ప్రవృత్తిని బట్టి, గుణాన్ని బట్టి వస్తాయని భగవద్గీత లాంటి గ్రంథాలు కూడా పేర్కొన్నాయన్నమాట. సో మనకి ఈ పాయింట్లో ఏం తెలుస్తుందంటే, బ్రాహ్మణులు జ్ఞానాన్ని బోధించాలని, క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలించాలని, వైశ్యులు వ్యాపారాలు చేయాలని, ఇక శూద్రులు పై వర్ణాలు ఉన్న వారికి సేవ చేయాలని సూచిస్తుందన్నమాట. ఇక ఈ ఆశ్రమ వ్యవస్థ హిందూ మతంలోని ధర్మ భావనలో ఒక అంశం. ఇక నిజానికి శరీర స్థాయిలో మాత్రమే జీవితాన్ని గడిపేవాడు శూద్రుడు అని, శరీర మనోస్థాయిలో రెండింటిలో జీవితాన్ని గడిపేవాడు వైశ్యుడు అని, శరీర మనో బుద్ధి స్థాయిలో 3 జీవితాన్ని గడిపేవాడిని క్షత్రియుడు అని, శరీర మనో బుద్ధి ఆత్మ అని అన్ని స్థాయిలలోనూ జీవితాన్ని గడిపేవాడిని బ్రాహ్మణుడని అంటారనమాట. సో శూద్రుడికి కేవలం శరీర స్థాయిలో మాత్రమే జీవితాన్ని గడుపుతాడు. వైశ్యుడు వచ్చేసరికి శరీర మరియు మనోస్థాయిలో ఈ రెండింటిలో తన జీవితాన్ని గడుపుతాడు. వైశ్యుడు శరీర, మనో మరియు బుద్ధి ఈ 3 స్థాయిలలో తన యొక్క జీవితాన్ని గడుపుతాడు. ఇక బ్రాహ్మణుడు వచ్చేసి శరీర, మనో, బుద్ధి మరియు ఆత్మ అనే ఈ 4 స్థాయిలలో కూడా తన యొక్క జీవితాన్ని గడుపుతాడనమాట. ఇక మరొక పాయింట్ వచ్చేసి, జన్మన జాయతే శూద్ర కర్మన జాయతే ద్విజ అని అన్నది మనుస్మృతి. ఎందుకంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, పుట్టుకతో ఎవడైనా శూద్రుడే, కానీ చేసే పనుల ద్వారా మాత్రమే, ఇక్కడ పనులు అంటే కర్మలు అన్నమాట, వారు చేసే పనుల ద్వారా మాత్రమే ద్విజుడవుతాడు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇక ఆశ్రమ వ్యవస్థ వచ్చేసరికి, ఆశ్రమ వ్యవస్థలో మానవ జీవితకాలం 4 కాలాలుగా విభజించబడింది. సో ఇందాకే చెప్పుకున్నాం, వీటిని మనం వర్ణాశ్రమాలు అంటామని. ఎందుకంటే ఒక్కొక్క దశకి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట, ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి మానవ జీవితంలోనూ 4 కాలాలుగా విభజించబడిందన్నమాట. ఈ కాలం యొక్క లక్ష్యం వ్యక్తి యొక్క నడవడికను, ప్రవర్తనను, అభివృద్ధిని క్రమబద్ధీకరిస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి 4 కాలాలు నేను చెప్పుకున్నాను అనమాట. ఈ 4 కాలాల్లోనూ ప్రతి ఒక్క కాలము ఆ వ్యక్తి యొక్క, ఈ 4 కాలాలు ఉన్నాయి కదా, ఈ 4 కాలాల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క నడవడికని, అతని యొక్క ప్రవర్తనని, అతని యొక్క అభివృద్ధిని క్రమబద్ధీకరిస్తాయన్నమాట. అంటే వాటి గురించి సూచిస్తాయన్నమాట. ఇక వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో పురుషార్థాలను నియమబద్ధంగా ఏ విధంగా సాధించాలో ఇవి వివరిస్తాయి. అంటే ఆయా వయసులో, ఆయా దశలో ఉన్న వారికి వారు ఆయా దశలో ఏమేమి సాధించాలనేటివి ఇవి చాలా క్లుప్తంగా వివరిస్తాయన్నమాట. ఇక మానవ జీవితంలోని ప్రతి దశకు ప్రవేశించడానికి వయస్సును సిఫార్సు చేస్తాయి. మనం 4 కాలాలు నేను చెప్పుకున్నాము. ఈ 4 కాలాలకి, ఒక కాలం నుంచి ఒక కాలానికి ఒక వయసు, ఇంకో కాలం నుంచి ఇంకొక కాలానికి ఒక వయసు, ఈ విధంగా ప్రతి దశకి ప్రవేశించడానికి వయస్సును సిఫార్సు చేస్తాయన్నమాట.
ప్రతి మనిషికి 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయని మనం ఇదివరకే చెప్పుకున్నాం. అవేంటంటే మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థాశ్రమం, నాలుగవది సన్యాసాశ్రమం. ఈ విధంగా ప్రతి మనిషి జీవితంలోనూ 4 దశలు ఉంటాయి. ఈ చర్యలు వ్యక్తి ప్రవర్తనను క్రమబద్ధీకరించి మోక్షం దిశగా నడిపిస్తాయన్నమాట. మోక్షం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అంతిమ గొప్ప లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి మోక్షం కోసమే తప్పిస్తాడనమాట. సో అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి అంతిమ లక్ష్యం మోక్షం. ఇక మనకి 4 కాలాలు ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి అని. మొదటిది బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం విద్యార్థి దశను సూచిస్తుందన్నమాట. అంటే ఈ బ్రహ్మచర్యాశ్రమం 25 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని సూచిస్తుందన్నమాట. ఇది విద్యార్థి దశను సూచిస్తుంది. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు శూద్రుడిగా పుడతాడు. మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాము. పుట్టే ప్రతి వ్యక్తి శూద్రుడిగానే పుడతాడు. తర్వాత తను పెరిగేదాన్ని బట్టి తను ఏ క్యారెక్టర్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది అని. ఇక ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మాత్రమే ద్విజులుగా మారుతారు. ద్విజుడు అంటే 2 జన్మలు అన్నమాట. సో అవేంటంటే పుట్టుకతో లభించేది ఒక జన్మ అయితే ఉపనయన సంస్కారంతో లభించేది 2వ జన్మ. సో ఈ విధంగా ప్రతి మనిషి ద్విజుడవుతాడు. ఇక ఈ దశ విద్యపై దృష్టి పెడుతుంది మరియు బ్రహ్మచర్యం యొక్క అభ్యాసాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ 25 సంవత్సరాల వరకు ఉండేది ప్రతి ఒక్క మానవ జీవితంలోని విద్యార్థి దశ అన్నమాట. సో అందువల్ల విద్యపై ఎక్కువ దృష్టి పెట్టి అభ్యసిస్తాడనమాట. ఈ దశలో విద్యార్థి గురువు ఇంటి వద్దనే ఉండి జ్ఞానాన్ని పొందుతాడు. ఎందుకంటే 25 సంవత్సరాల వరకు కేవలం జ్ఞానాన్ని మాత్రమే పెంపొందించుకుంటాం కాబట్టి, అదేవిధంగా కేవలం విద్యపైనే ఫోకస్ చేస్తాడు కాబట్టి ఆ యొక్క విద్యార్థి గురువు ఇంటి వద్దనే ఉండి తన యొక్క విద్య నేర్చుకోవాలన్నమాట. గురువు ఇంటి వద్ద పశువులు మేపడం, వంట చెరకు సేకరించడం, కర్మకాండలకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేయడం లాంటి పనులతో గురువును ప్రసన్నం చేసుకొని వేదాధ్యయనం ప్రారంభిస్తారు. ఇప్పుడు మనమంటే స్కూల్స్లో కానీ లేదా కాలేజెస్లో కానీ వాళ్ళ ఫీజెస్ పే చేస్తున్నాం. కానీ ఇదివరకు అలా కాదనమాట. గురువు ఇంటి వద్దనే ఉండి విద్య పూర్తిగా అయిపోయేంత వరకు ఆయన దగ్గరే ఉండి ఆ యొక్క గురువుకి సేవలు చేసుకుంటూ తన విద్యార్థి దశని ముగించుకునేవాడు అన్నమాట ఈ యొక్క విద్యార్థి. ఇక బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి జ్ఞానయజ్ఞం చేస్తారు. సిందాగే చెప్పుకున్నాము, బ్రహ్మచర్యాశ్రమంలో ఆ యొక్క మానవుడు కేవలం విద్య మీద మరియు బ్రహ్మచర్యం మీద మాత్రమే ఫోకస్ చేస్తాడని. సో అందువల్ల ఈ మానవుడు బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి జ్ఞానయజ్ఞం చేస్తారనమాట. ఇది బ్రహ్మచర్యాశ్రమానికి సంబంధించిందనమాట. ఇక రెండవది గృహస్థాశ్రమం. ఇది వచ్చేసి ఈ దశ 25 సంవత్సరాల నుండి 48 సంవత్సరాల వయసును సూచిస్తుంది. 48 లేదా 50 సంవత్సరాల వయసుని సూచిస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమానికి ప్రవేశిస్తాడనమాట. ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమం అంటే కేవలం విద్యపైన ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే తను వివాహం చేసుకుంటాడో బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడనమాట. ఇక ఈయనకున్న పనులు ఏంటంటే, అంటే ఈయనకున్న కర్మలు ఏంటంటే, ఇక్కడ కర్మలు అంటే పనులు, ఈయన యొక్క పనులు ఏంటంటే ధర్మాచరణ, సంతానోత్పత్తి ద్వారా సమాజం ముందుకు సాగడానికి తోడ్పడతాడు. గృహస్థాశ్రమంలో కింది పంచమహాయజ్ఞాలు చేయాలన్నమాట. చూడండి, ఎందుకంటే ఆ యొక్క గృహస్థాశ్రమం అంటే ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తి భర్త అవుతాడనమాట. ఒక వ్యక్తి భర్త అవుతాడు లేదా తండ్రి అవుతాడు. ఆయన ఏం చేయాలంటే ధర్మాచరణను పాటిస్తూ సంతానోత్పత్తిని కలిగిస్తాడు కాబట్టి ఈ సమాజానికి ముందుకు తీసుకుపోయే వ్యక్తి అవుతాడనమాట. సో అందువల్ల ధర్మాచరణను, సంతానోత్పత్తిని తీసుకుపోయే వ్యక్తిగా తోడ్పడతారనమాట సమాజానికి. ఇక ఈయన గృహస్థాశ్రమంలో పంచమహాయజ్ఞాలు జరిపించాలన్నమాట. అవేంటంటే బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, దైవయజ్ఞం, భూతయజ్ఞం, 5వది నృయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం చేయాలి. పితృయజ్ఞం అంటే వారికి తర్పణాలు మరియు శ్రాద్ధక్రియలు చేయాలి. దైవయజ్ఞం అంటే కర్మకాండలు మరియు హోమాలు లాంటివి జరిపించాలి. భూతయజ్ఞం అంటే బలి మరియు అర్పణలు చేయాలన్నమాట. ఇక 5వది నృయజ్ఞం. నృయజ్ఞం అంటే అతిథులకు మరియు పేదవారికి ఆ యొక్క వ్యక్తి సేవ చేయడం అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క మానవుడు ఈ గృహస్థాశ్రమంలో ఈ కింది పంచమహాయజ్ఞాలు జరిపించాలన్నమాట. ఇంకా ఆయన చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే కుటుంబాన్ని పోషించడం,
పిల్లలను చదివించడం మరియు కుటుంబ కేంద్రీకృతమైన మరియు ధార్మిక సమాజానికి జీవితాన్ని గడపడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి కుటుంబాన్ని పోషించాలి, సంతానోత్పత్తి జరిగిన తర్వాత తన యొక్క పిల్లల్ని పోషించాలన్నమాట, పోషించి చదివించాలి. ఇక ఐదవది గృహస్థ దశ అన్ని దశలలోనూ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, కుటుంబాన్నే కాకుండా సామాజిక బాధ్యతను కూడా పాటించాలి. కాబట్టి అన్ని దశలలో ఈ గృహస్థాశ్రమం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారన్నమాట. చూడండి, ఎందుకంటే అతని పెళ్ళి అవుతుంది, కానీ తన యొక్క జీవితాన్ని, తన యొక్క కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని కూడా ఆ యొక్క వ్యక్తి దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలన్నమాట. సో అందువల్ల ఈ దశ అనేది ఎంతో ముఖ్యమైనది. ఇక మనిషి జీవితంలో అత్యంత తీవ్రమైన శారీరక, లైంగిక, భావోద్వేగ, వృత్తిపరమైన, సామాజిక మరియు భౌతిక అనుబంధాలు ఉండే వేదికను కూడా ఈ వేదిక సూచిస్తుంది. ఎందుకంటే ఆ గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి అత్యంత తీవ్రమైన శారీరకాన్ని పొందుతాడు, లైంగిక, భావోద్వేగ, వృత్తిపరమైన, సామాజిక మరియు భౌతిక అనుబంధాలు ఇవన్నీ ఈ వ్యక్తి గృహస్థాశ్రమంలో అనుభవిస్తాడనమాట. సో వీటిని కూడా ఈ యొక్క మనిషి జీవితంలో ఒక వేదికగా సూచిస్తుందన్నమాట. ఇదంతా మనకి గృహస్థాశ్రమం సంబంధించి అనమాట. ఇక మూడవది వానప్రస్థాశ్రమం. ఇది 48 లేదా 50 సంవత్సరాల నుండి 72 లేదా 75 సంవత్సరాల వయసును సూచిస్తుందన్నమాట. ఇక్కడ ఈ దశలో ఆ మానవుడు ఏం చేస్తాడంటే పిల్లలకు వివాహం జరిపించి వారి సంతానంతో కొద్ది కాలం గడిపిన తర్వాత వ్యక్తి వానప్రస్థంలోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు అంటే అప్పటికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వారి యొక్క మనవడు లేదా మనవరాలని ఆడించుకుంటాడనమాట. సో ఎప్పుడైతే తన యొక్క మనవడిని లేదా మనవరాలని కొద్ది కాలం ఆడించుకున్న తర్వాత ఆ యొక్క వ్యక్తి వానప్రస్థంలోకి అడుగు పెడతాడనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇంటి బాధ్యతను తర్వాతి తరానికి అప్పగించి సలహా పాత్రను పోషించి క్రమంగా ప్రపంచం నుంచి వైదొలుగుతాడు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పిల్లలు పెద్దగయ్యి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని బాధ్యతలు అనేటివి తెలుస్తాయి అన్నమాట. సో ఆ సమయంలో ఈయన ఏం చేస్తాడంటే ఆ యొక్క పూర్తి ఇంటి బాధ్యతను పిల్లలకి అప్పగించి కేవలం సలహాదారుని పాత్ర మాత్రమే పోషించి క్రమంగా ప్రపంచం నుంచి వైదొలుగుతాడనమాట. అంటే భార్యతో సహా అడవులకు వెళ్ళి నివాసం ఏర్పరచుకుంటాడు. ఈయన ఆ వానప్రస్థాశ్రమంలో తన యొక్క భార్యతో ఉన్నప్పటికీ సంసార సంబంధాన్ని కొనసాగించకుండా ఆమెకి శారీరకంగా దూరంగా ఉంటూ తన యొక్క వానప్రస్థ విధులను నిర్వర్తిస్తాడనమాట. సో తన యొక్క భార్యతో అతను అడవులకి వెళ్ళినా కానీ ఎలాంటి శారీరక సంబంధాలు పెట్టుకోకుండా ఆమెకు దూరంగానే బతుకుతాడనమాట. ఒక గృహస్థుని జీవితం నుండి అర్ధ మరియు కామపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మోక్షానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దశ. ఇక్కడ చూడండి, ఎందుకంటే ముందుగా ఫస్ట్ బ్రహ్మచార్యాశ్రమం ఉంటుంది, తర్వాత ఆ వ్యక్తి గృహస్థాశ్రమంలోకి మారతాడనమాట. తర్వాత ఆ వ్యక్తి గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి చేంజ్ అవుతాడు. సో ఈ గృహస్థుని జీవితం నుంచి ఏ వ్యక్తి అయితే వానప్రస్థంలోకి అడుగు పెడతాడో తను అర్థ మరియు ఇక్కడ కామ అంటే సంపద, భద్రత, ఆనందం మరియు కోరికలు అనమాట. ఇక్కడ కామం అంటే కేవలం అది మాత్రమే రాదనమాట. దేని మీద అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందో అది కూడా ఇక్కడ సూచిస్తుంది. సంపద, భద్రత, ఆనందం మరియు కోరికలపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మోక్షానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దశ అనమాట. అంటే ఈయన మోక్షానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు. భర్తకు కావాల్సిన హోమ సామాగ్రిని భార్య సమకూరుస్తూ వంట చేసి పెడుతుంటుంది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, కేవలం ఆయన భార్యతో ఉన్నప్పటికీ ఎలాంటి సంబంధమో పెట్టుకోడు అని. సో అప్పుడు భార్య ఏం చేస్తుందంటే ఆయనకి కావాల్సిన హోమ సామాగ్రిని ఏర్పాటు చేస్తూ తన యొక్క భర్తకి వంట చేసి పెడుతుందన్నమాట. ఇంకొక పాయింట్ వచ్చేసి నార వస్త్రాలను ధరించి కుటుంబ జీవనం నుంచి దూరంగా జీవితాన్ని గడుపుతాడు. ఇంటికి వచ్చిన అతిథులకు సత్కారాలు చేస్తాడు. ఆయన తన ఇంటి నుంచి వానప్రస్థానికి నివాసం ఏర్పరచుకుంటాడనమాట. కానీ తను కేవలం నార వస్త్రాలు మాత్రమే ధరించి తన ఇంటికి లేదా తన నివాసానికి ఎవరైనా అతిథులు వస్తే వారికి తగిన అతిథి సత్కార్యాలు చేస్తాడనమాట ఈ యొక్క వ్యక్తి. ఇక గృహస్థ సన్యాసాశ్రమాలకు వారిదిగా వానప్రస్థాశ్రమం ఉంటుందన్నమాట. ఇక్కడ సన్యాసాశ్రమము ఈ 4వది అనమాట. వానప్రస్థాశ్రమం తర్వాత ఉంటుంది. ఈ గృహస్థాశ్రమానికి మరియు సన్యాసాశ్రమానికి ఈ వానప్రస్థాశ్రమం వారధిగా ఉంటుందన్నమాట.
ఇది వానప్రస్థాశ్రమానికి సంబంధించినది. ఇక 4వది సన్యాసాశ్రమం. ఇది 75 సంవత్సరాల పైవారికి సూచిస్తుందన్నమాట. ఈ ఆశ్రమంలో పూర్వపు జీవితంతో పూర్తిగా బంధాన్ని తెంచుకుంటాడు ఆ మానవుడు. అదేవిధంగా భార్యను కూడా విడిచి ఒంటరిగా సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తాడనమాట. ఇంతకుముందు మన వానప్రస్థాశ్రమంలో ఇంటి నుంచి దూరంగా నివాసం ఏర్పరచుకున్నా కానీ తన యొక్క భార్యతో ఉంటాడు. ఈ దశలో ఏం చేస్తాడంటే తన యొక్క భార్య నుంచి కూడా విడిపోతాడనమాట. కేవలం ఆ సన్యాసాశ్రమంలోకి అడుగుపెట్టిన వ్యక్తి తన యొక్క పూర్వపు జీవితాన్ని మొత్తం మర్చిపోతాడనమాట. అదేవిధంగా తన యొక్క భార్యను కూడా విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోతాడు. అడవుల కంటే ఒంటరిగా సన్యాసాన్ని స్వీకరిస్తాడనమాట. ఈ దశలో కఠినమైన ఆహార నియమాలు ఉంటాయి. అదేవిధంగా అంటే కేవలం తను భిక్షాటన చేస్తూనే తను భుజించాలన్నమాట. అంటే తను సొంతంగా వంట చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఒకరు పెట్టిండేది మాత్రమే ఇతను దాన్ని ప్రమాణంగా స్వీకరించి తినాలన్నమాట. భిక్షాటన చేయడం ద్వారా ఆహారం తినాలి. భౌతిక కోరికలు మరియు పక్షపాతాలను త్యజించి సన్యాసిలా జీవించాలన్నమాట. దేని మీద కోరికలు ఉండకూడదు. అదేవిధంగా ఏ ఒక్క వ్యక్తి మీద పక్షపాతాలు ఉండకూడదు అన్నమాట. అంటే ఇంతకుముందు తన యొక్క జీవితంలో తన గృహస్థాశ్రమంలో నివసించేటప్పుడు తనకేమైనా ఇబ్బందులు ఒక వ్యక్తితో గొడవ జరిగినప్పటికీ ఎప్పుడైతే తను సన్యాసాశ్రమంలోకి అడుగు పెడతాడో ఆ వ్యక్తితో తన గొడవ అయినప్పటికీ అరే నేను వీంతో గొడవ పడినాను కదా, వీడు నా శత్రువు, వీడు నా మిత్రువు అని ఇట్లా సపరేట్గా చేసి మాట్లాడకూడదు అనమాట. అందరూ సమానంగానే భావించాలన్నమాట. అదేవిధంగా భౌతిక కోరికలు ఉండకూడదన్నమాట. ఇక 6వ పాయింట్ వచ్చేసి మోక్షం, శాంతి మరియు ఆధ్యాత్మిక జీవితంపై దృష్టి సారించాలి. మనం స్టార్టింగ్ డిస్కషన్ చేసుకున్నట్టు చెప్పుకున్నాం అనమాట. ప్రతి ఒక్క వ్యక్తి అంతిమ లక్ష్యం మోక్షం అని. సో ఈ విధంగా మోక్షం, శాంతి మరియు ఆధ్యాత్మిక జీవితంపై దృష్టి సారిస్తాడనమాట. ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో ధర్మ, అర్థ, కామాలను సాధించి కేవలం తన యొక్క జీవితాన్ని దైవ చింతనకి అంకితం చేసి మోక్షానికి దగ్గర అవుతాడనమాట. ఇక 8వది వచ్చేసి జీవితంలో బ్రహ్మచర్య దశను పూర్తి చేసిన తర్వాత ఎవరైనా ఈ దశలోకి ప్రవేశించవచ్చు. ఇప్పుడు సాధారణంగా మనకి 4 దశలు ఉన్నాయి. బ్రహ్మచార్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి అడుగు పెడతాడు. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి అడుగు పెడతాడు. వానప్రస్థం నుంచి సన్యాసాశ్రమంలోకి అడుగు పెడతాడనమాట. కానీ ఈ సన్యాసాశ్రమంలోకి అడుగు పెట్టాలంటే ఆ యొక్క వ్యక్తి డైరెక్ట్గా బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమంలోకి అడుగు పెడతాడనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఆదిశంకరాచార్యులు ఆయన స్టార్టింగే సన్యాసాన్ని స్వీకరించాడనమాట. తన జీవితంలో గృహస్థాశ్రమాన్ని మరియు వానప్రస్థాన్ని గడపలేదన్నమాట. ఆ యొక్క దశను ఎంచుకోలేదు. డైరెక్ట్గా బ్రహ్మచర్యాశ్రమం నుండి సన్యాసాశ్రమానికి చేరుకున్నాడనమాట. సో ఈ విధంగా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే డైరెక్ట్గా బ్రహ్మచర్యాశ్రమం నుండి సన్యాసాశ్రమానికి చేరుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క మానవుని జీవితము ఈ 4 దశల ద్వారా గడుస్తుందన్నమాట. ఇదంతా మనకి సన్యాసాశ్రమం డిస్కస్ చేస్తుంది. మనకి 7వ చాప్టర్లో వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, యాగాలు, వివిధ ఆశ్రమ ధర్మాల గురించి టాపిక్స్ ఉన్నాయన్నమాట. మనం ఆ 7th చాప్టర్లో వివిధ ఆశ్రమ ధర్మాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. వచ్చే వీడియోలో ఆ 7th చాప్టర్లోనే ఏదైనా టాపిక్ తీసుకుంటాను. అది యజ్ఞ యాగాల గురించి కావచ్చు, లేదా ఉపనిషత్తుల గురించి కావచ్చు, లేదా వేదాలు, ఉపవేదాలు, వేదాంగాల గురించి కావచ్చు అనమాట. సో ఏదో ఒక విధంగా ఆ 7th చాప్టర్లో మరొక టాపిక్ని అయితే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇది వివిధ ఆశ్రమ ధర్మాలకు సంబంధించిన వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఎలా ఉందని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం, భరత్ మాతా కీ జై.